అన్న రీసెంట్ గా టెర్రరిస్ట్ లో భారత్ పై దాడి చేసి అతి కిరాతకంగా కొంతమందిని చంపడం జరిగిందన్న. దీనిపైన మీ వాక్యం ఏంటన్న? ఈ దాడి ఉగ్రవాద దాడి ఏదైతే కాశ్మీర్లో పర్యాటకుల మీద జరిగిందో ఇది మన భారతదేశం మీద దాడి కాదు, యావత్ ప్రపంచం మీద దాడి అని మేము నమ్ముతున్నాం. ఉగ్రవాదులు ఎక్కడైనా ఉగ్రవాదులే. ఈ దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ దాడికి మూల కారణం ఎవరో లష్కరే తోయబా అన్నట్టు వినపడుతుంది. ఈ దాడికి మూల కారణం ఎవరైతే ఉన్నారో ఆ మూల కారణాలని వెతికి వేటాడి పట్టి వాళ్ళని ఘోరంగా శిక్షించాలి అని చెప్పి కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి మీరు ఎలా సానుభూతి తెలుపుతున్నారు? మేమైతే ఈరోజు చనిపోయిన వాళ్ళ గురించి క్యాండిల్ లైట్ మార్క్స్ ఇస్తున్నామండి. వాళ్ళకైతే మా తరపు నుంచి పూర్తి సానుభూతి ఉన్నది, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ఉన్నది. అదేవిధంగా వాళ్ళకి సానుభూతి అంటే మనం ఈ క్యాండిల్ మార్క్స్ ఇవ్వడం అది కాదండి. సానుభూతి అంటే ఎవరైతే దాడి చేశారో ఈ దాడి చేయడం వల్ల వెనకాల ఎవరున్నారో వాళ్ళని ఆర్థిక వనరులు వాళ్ళని తీవ్రంగా దెబ్బతీసి ఆ దేశాలు ఏవైతే దేశాలు ఉన్నాయో వాళ్ళ ఆర్థిక వనరులను కొల్లగొట్టి ఆ దేశాల మీద సైనిక చర్య తీసుకుంటేనే వాళ్ళకి మనం సానుభూతి తెలిపినట్టు అవుతుంది అని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నామండి. పాకిస్తాన్ పైన సింధు జలాల దాన్ని భారత్ ఏం చేసి ఆపేసింది కదా, దానిపైన ఇది చాలా చిన్న చర్య అనుకుంటున్నాను. సింధు జలాలు ఏవైతే పాకిస్తాన్కి ఆపడం జరిగిందో ఇది చాలా చిన్న చర్య. వాళ్ళని ఘోరంగా శిక్షించాలి. ఎందుకంటే ఇంకోసారి వాళ్ళు కలలో కూడా ఊహించకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న ఈ భారతదేశంలో ఈ అలజడి సృష్టించి ఏదో సాధించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ పాకిస్తాన్లో బిచ్చమెత్తుకొని తింటున్నారు. వాళ్ళకే తిండి తిప్పలేవు. కానీ వేరే వేరే వాళ్ళతోటి కలిసి ప్రశాంతమైన భారతదేశాన్ని తీవ్రంగా అలజడు సృష్టించాలని చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలించవు. దీనికి ప్రతీకార చర్యలు ఉంటాయి. తీవ్రంగా వీటి మీద దాడి ఆ దేశాల మీద దాడి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను నమ్ముతున్నానండి. అదేవిధంగా ప్రధానమంత్రి గారు వారు ఏవైనా చర్యలు తీసుకున్నా అన్ని పార్టీలు ఐక్యంగా ప్రధానమంత్రికి మద్దతు పలుకుతున్నాయి. నా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆలోచించకుండా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా వెంటనే సైనిక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం ఏంటంటే అమాయకులని చంపడం కాదు. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. యుద్ధంలో వెళ్ళినప్పుడు ఎదుటి పక్షం ఈ పక్షం ఉన్నప్పుడు ఆ దాంట్లో న్యాయపరమైన యుద్ధం చేయడమే జిహాద్. ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు, పసి వాళ్ళ ప్రాణాల దగ్గరికి వెళ్ళకూడదు, అమాయకుల జోలికి వెళ్ళకూడదు. సైనికులు మాత్రమే. అదే జిహాద్ అర్థం. వీళ్ళు జిహాద్ అని చెప్పి వీళ్ళు దీనికి పూర్తిగా వ్యతిరేకం. దీన్ని ఇస్లాం పూర్తిగా ఖండిస్తుంది. ఇస్లాంలో ఇటువంటి వాటికి ఆస్కారమే లేదు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా కూడా ఏం చెప్పాడు ఖురాన్ షరీఫ్లో, ఎవరైతే అమాయకుల మీద దాడి చేస్తారో వాళ్ళకి మీకు ఇస్లాంతో సంబంధమే లేదండి. మరి వీళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళో మాకైతే తెలియదు. అన్న ఒక ముస్లిం వ్యక్తిగా ఖురాన్ యొక్క గొప్పతనం 2 మాటల్లో చెప్పరా? ఖురాన్ ప్రపంచ శాంతి నేర్పిస్తుందండి. ప్రపంచ మానవాళికి సన్మార్గం చూపిస్తుంది. ఏదైతే మంచో ఏదైతే చెడో పుట్టుక నుంచెలి చనిపోయే వరకు మానవుడు ఏ విధంగా ఉండాలో అనేది ఖురాన్ నేర్పిస్తుంది.